నామములో క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం అండి. దేవుని బిడ్డలారా, 5వ వచనము ధ్యానము చేసుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒక్కసారి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రియులారా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. దేవుని బిడ్డలారా, నువ్వు వెళుతున్నటువంటి ఏ సంఘమైనా కానీ ప్రార్థన చేస్తే దేవుడు బలమైనటువంటి కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క పేతురు అయితే జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. సంఘము అనగా సమూహము. సంఘము అనగా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు. సంఘము అనగా ఐక్యతతో కూడుకొని దేవుణ్ణి ఆరాధన చేసేవారు. సంఘము అనగా ప్రియులారా పరిశుద్ధులు. సంఘము ప్రియులారా అత్యాశక్తితో ప్రార్థన చేయగా, ఏమండి, ఆసక్తితో అత్యాశక్తితో సంఘము ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే, దేవుడు బిడ్డలారా, దేవుడు చెరసాలలో నుండి పేతురును బయటికి తీసుకుని వచ్చాడు. అంటే సంఘము ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుచున్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, మా సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారండి. ఎంతో మంది పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారు. వీరు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అత్యాశక్తితో ప్రార్థన చేయగా, దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక సహోదరి, ఆమె పేరు శ్రీలక్ష్మి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి, హాస్పిటల్లో చాలా సీరియస్ గా ఉన్నటువంటి వ్యక్తి, కానీ సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమెను స్వస్థపరిచి, దేవుని బిడ్డలారా, ఇంటికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, 20 రోజులైందండి. మేము 21 రోజు ఉపవాస ప్రార్థన రేపటికి ముగిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు 20వ రోజున మేము ఉంటున్నాం. మీ అందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, కర్ణాటక రాష్ట్రం హుబ్లీ ప్రాంతం నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. అన్నయ్య, డానియల్ రాజు అన్నయ్య, మీ సంఘము మీరు ప్రార్థన చెయ్యగా దేవుడు నాకు మనశ్శాంతినిచ్చాడు, నాకు స్వస్థతనిచ్చాడు, నా జీవితంలో దేవుడు అద్భుతము చేశాడు. మీ సంఘము మా కొరకు ప్రార్థన చెయ్యండి అని ప్రియులారా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నవారు చెప్తున్నారు. దేవుని బిడ్డ, వాళ్ళే కాదండి, మా సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు, దేవుని బిడ్డలారా, చూడండి, మాధవరావు. ఆయన ఏం చేశాడంటే, యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆయన పేరు, దేవుని బిడ్డలారా, సమాధానం గారు. ఆయన కానీ భయంకరంగా హాస్పిటల్లో ఉన్నాడండి. కాకినాడ పెద్ద హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. మేమందరము అత్యాశక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమారుణ్ణి యేసయ్య ముట్టి ఆయన ఆ యొక్క హాస్పిటల్ నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు.
అందుకే బైబిల్లో పేతురు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందంటే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. సంఘము అనగా సముదాయం అంట. ఏమండి? సముదాయము. సంఘము ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఎలాంటి రోగములైనా కానీ దేవుడు బాగు చేస్తాడో. గట్టిగా సమ్మలు కొట్టి దేవునామని మహిమపడతాం. దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప కార్యం చేస్తాడండి. దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాం. ఒకవేళ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మా యొక్క సమూహము, మా యొక్క సముదాయము, మా యొక్క సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారు ప్రియులారా, మీ కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా, సంఘము ప్రార్థన చేయగా ఆ యొక్క చెరసాలలో నుండి దేవుని బిడ్డలారా పేతురును దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి నీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం ప్రియులారా. కాబట్టి మీకు అవసరం ఉంటే, ప్రార్థన అవసరాలు ఉంటే ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.